నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెరాస ప్లీనరీకి కొంపల్లిలో సర్వం సిద్ధం పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక కానున్న కేసీఆర్ 2019 ఎన్నికలే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్న చంద్రబాబు నేడు తెలుగుదేశం సమన్వయ కమిటీ భేటీ లోక్సభ స్థానాల బాధ్యత మంత్రులకు కట్టబెట్టే యోచన నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చే బిల్లుపై దృష్టి ఎండల నుంచి ప్రజల్ని రక్షించే చర్యలపై చర్చ రిజర్వేషన్ల పేరుతో తెలంగాణ సర్కార్ మోసం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణ అధికారంలోకొస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీకి హామీ మనీ లాండరింగ్ కేసులో హిమాచల్ సీఎంను 9 గంటలు ప్రశ్నించిన ఈడీ మరోసారి పిలిచే అవకాశం ఉందన్న అధికారులు అధ్యక్ష ఎన్నికల వేళ ఫ్రాన్స్లో ఐఎస్ ఉగ్రదాడి ఒక పోలీస్ అధికారి మృతి 2 గాయాలు ముష్కరుణ్ణి మట్టుపెట్టిన భద్రతా దళాలు ఐపీఎల్లో కొనసాగుతున్న ముంబై జోరు ఇండోర్ మ్యాచ్లో పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపు జోస్ బట్లర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న ప్లీనరీకి సర్వం సిద్దమైంది ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని 60 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేశారు తెరాస అధ్యక్షుడిగా మరోసారి కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న ఈ కార్యక్రమంలో 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో తెరాస ప్లీనరీ సమావేశం ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది తెరాస అధినేత కె చంద్రశేఖరరావు మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలతో పాటు 8,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు కొంపల్లిలో ప్లీనరీ సమావేశాలకు 60 ఎకరాలు కేటాయించగా 5.5 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేశారు 35 ఎకరాలను వాహనాల పార్కింగ్ కు కేటాయించారు ఇప్పటికే 31 జిల్లాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతినిధులకు పాసులు గుర్తింపు కార్డులు అందజేశారు వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులను ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వచ్చే విధంగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు ప్లీనరీ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలతో రూపొందించిన స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్లీనరీలో తొలుత తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పిస్తారు తర్వాత పార్టీ అధ్యక్షుడు ఎన్నికను నిర్వహిస్తారు ఎన్నికల అధికారిగా నాయని నరసింహారెడ్డి వ్యవహరించి కేసీఆర్ ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే ప్రక్రియను పూర్తి చేస్తారు తదనంతరం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తారు 3 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు 2 పడక గదుల ఇల్లు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు రుణమాఫీ వంటి ప్రతిష్టాత్మక పథకాలపై కేసీఆర్ ప్రసంగించనున్నారు 3 ఏళ్లలో సాధించిన అభివృద్ది రానున్న 2 ఏళ్లలో చేపట్టనున్న కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు భోజన విరామం తర్వాత సాయంత్రం 5 గంటల వరకు సీనియర్ నేత కేశవరావు నేతృత్వంలోని కమిటీ రూపొందించిన తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు సంక్షేమం వ్యవసాయం నీటిపారుదల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృత్తులకు ప్రోత్సాహం వంటి అంశాలపై ప్లీనరీలో తీర్మానాలు చేయనున్నారు జాతీయ ఉపాధి హామీ పథకం రైతులకు అసౌకర్యంగా ఉందని ఆ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించేలా కేంద్రాన్ని ఒప్పించాలని తీర్మానం చేయనున్నారు ప్రైవేటు విద్యాసంస్థల అడ్డగోలు రుసుముల దోపిడీ నివారణ మహిళలకు అనవసర శస్త్రచికిత్సలు చేసే వారిని జైలుకు పంపేలా కఠిన చట్టాల రూపకల్పన హోటళ్లు రెస్టారెంట్లు దుకాణాల్లో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ ముగింపు ప్రసంగంతో ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయని తెరాస వర్గాలు తెలిపాయి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 23న జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఈ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే నీతి ఆయోగ్ సమావేశంలో 3 ఏళ్లు 7 ఏళ్లు 15 ఏళ్ల ప్రణాళికలపై చర్చిస్తారు ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా రిజర్వేషన్ల పెంపు అంశం భూసేకరణ బిల్లుల్ని ప్రధాని వద్ద చర్చించే సూచనలున్నాయి
సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్దం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్లమెంటు స్థానానికి ఓ ఇన్ఛార్జి మంత్రి నియామకాన్ని ఆయన ఖరారు చేయనున్నారు. విశాఖలో మహానాడు నిర్వహణపైన నిర్ణయం ప్రకటించనున్నారు. మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ భేటీలో వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చడం, నాలా ఛార్జీలు తగ్గింపు కోసం చట్ట సవరణ వంటి అంశాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం రెండోసారి ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక అంశంతో పాటు పలు కీలక అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు. ప్రస్తుతం మంత్రుల సంఖ్య 25 ఉండడం, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు స్థానాలు 25 ఉన్నందున ప్రతి జిల్లాలో రాజకీయ కార్యకలాపాలు చక్కబెట్టేందుకు 25 పార్లమెంటు స్థానాలకు 25 ఇన్ఛార్జి మంత్రుల జాబితాను సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంటు స్థానంతో పాటు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యకలాపాల సమన్వయం, నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఓ ఇన్ఛార్జి మంత్రిని కూడా ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదని భావిస్తున్న అధికార పక్షం ఈ ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలో చేసే పనితీరు కీలకం అవుతుందని భావిస్తోంది. వచ్చే నెలలో జరిగే మహానాడును విశాఖలో జరిపే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నీరు ప్రగతి కార్యక్రమం అమలుపై చర్చించే అవకాశం ఉంది. అమరావతిలో ప్రభుత్వ భవనాల ఆకృతులకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ ప్రతిపాదనలపై మంత్రులు, అధికారుల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోనున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు చట్ట సవరణ, నాలా ఛార్జీలు తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్ భూమార్పిడి చట్టం 2006లో మార్పులు చేసే ముసాయిదా బిల్లు ముందుకొచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో మల్లవల్లి పారిశ్రామిక ఎస్టేట్కు భూమి కేటాయింపు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 130 ఎకరాల భూమి పరిశ్రమలకు ముందుగానే అభివృద్ది చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలోని అవుకు టన్నెల్ 2కు అనుమతి ఇచ్చే ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది. కరువుతో ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎకరం కూడా ఎండకూడదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. కడప జిల్లా రాయచోటిలో పర్యటించిన ఆయన ఎండిపోతున్న మామిడి, చీనీ తోటలను పరిశీలించారు. పంటలను కాపాడేందుకు నీళ్ల కోసం ట్యాంకర్లను ఉపయోగిస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ట్రాక్టర్కి 500 రూపాయలు లెక్కన 3 తళ్లకి నెలకి 9,000 అవుతుంది, 2 నెలలకి 18,000 అవుతుంది. వర్షం రాకపోతే 3 నెలల గురించి 3 నెలలు కూడా పొడిగించేదానికి ఆలోచిస్తాం. 18,000 రూపాయలు అవుతుంది. 18,000లో మీరు ఓన్లీ 20% మీరు పెట్టుకుంటారు, 80% ప్రభుత్వం నుంచి పెట్టేదానికి మేము ప్రిపేర్ చేస్తున్నామని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు రోజు సమీక్షించాలని తెలంగాణ మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ధాన్యం సేకరణ, విక్రయాలపై కొందరు కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి మీడియాలో వస్తున్న కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని స్పష్టం చేశారు. తేమ శాతం 17 లోపు ఉండేలా రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్ష సూచన ఉండే సందర్భాల్లో మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొనుగోళ్లు జరిగిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విభజన చట్టం 10వ షెడ్యూల్లోని సంస్థల వ్యవహారంపై ఆచితూచి అడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విద్యామండలికి చెందిన నగదును 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని, ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని కేంద్ర హోంశాఖ ఇటీవలే తుది ఉత్తర్వులిచ్చింది. ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రం ఆదేశాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఉన్నత విద్యామండలికి ఇచ్చిన ఆదేశాలు 10వ షెడ్యూల్లో అన్ని సంస్థలకు వర్తిస్తాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు. 10వ షెడ్యూల్లో 142 సంస్థలుండగా 22 ఏపీలో, మిగతావన్నీ తెలంగాణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆదేశాలు, పర్యవసానాలపై అడ్వకేట్ జనరల్తో చర్చించి ఓ అభిప్రాయానికి రావాలని సీఎస్ నిర్ణయించారు. ఈలోగా ఆయా సంస్థల విభజనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎస్పీ సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఏపీకి సంబంధించిన ఎవరైనా నేరుగా ఆయా సంస్థలను సంప్రదిస్తే వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అడ్వకేట్ జనరల్తో సంప్రదింపుల అనంతరం ఈ సంస్థకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎస్ చెప్పారు.
ఎన్డీఏ సర్కార్ గత 2 ఏళ్లలో 2008 పట్టణాల్లో 17,73,000 ఇళ్ల నిర్మాణాలకు అనుమతినిచ్చిందని, ఇది యూపీఏ 10 ఏళ్ల పాలనలో 1,061 పట్టణాల్లో ఇచ్చిన 13,82,000 ఇళ్లతో పోల్చితే చాలా ఎక్కువని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో పట్టణాభివృద్ది శాఖ పనితీరును వివరించిన ఆయన 2022 నాటికి అన్ని రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలు సొంత ఇళ్లు కలిగి ఉండడం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లక్ష్యమని వివరించారు. తెలుగు రాష్ట్రాలు తమకు మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని వెంకయ్య సూచించారు. తెలంగాణ రాష్ట్రం 88,000 ఇళ్లకు ప్రతిపాదనలు వచ్చింది. దాన్ని ఆమోదించాం. మరిన్ని ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని ఆమోదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. కానీ ఏవైతే ఆమోదించామో ఆ ప్రతిపాదనల పైన స్థల ఎంపిక పూర్తయింది కాబట్టి, లబ్ధిదారులకు ఎంపిక కూడా పూర్తయింది చెప్తున్నారు కాబట్టి త్వరలో టెండర్లు పిలిచి ఆ ప్రక్రియకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ టెండర్ పిలిచామని చెప్తుంది, తెలంగాణ టెండర్ పిలిచామంది. కానీ మొత్తానికి టెండర్లు పిలిచిన తర్వాత మాత్రమే వాళ్ళు అదనంగా ఇళ్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం పైన మరింత శ్రద్ధ, మరింత త్వరితగతిన ఈ టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి నేను 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నా. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 9 గంటలకు పైగా ప్రశ్నించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి నిన్న మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న వీరభద్ర సింగ్ రాత్రి 9:20 బయటకు వచ్చారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 10 కోట్ల రూపాయల అక్రమాస్తుల్ని పోగేశారని ఆయనపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కింద 14 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసింది. ఇప్పటికే వీరభద్ర సింగ్ భార్య, కుమారుణ్ణి కూడా ప్రశ్నించింది. ఇటీవల సోదాల్లో తాము స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా వీరభద్ర సింగ్ ను దర్యాప్తు అధికారి అనేక ప్రశ్నలు అడిగారు. హిమాచల్ సీఎంకు మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరభద్ర సింగ్ ను అరెస్ట్ చేయబోమనే హామీ ఇవ్వలేమని ఈడీ హైకోర్టుకు తెలిపిన వేళ ఈడీ ముందు ఆయన హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 9 గంటలు ఆయన్ని ప్రశ్నించిన ఈడీ అరెస్టు చేయలేదు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని బడుగు బలహీన వర్గాల గర్జన పేరుతో తాండూరులో నిర్వహించిన సభలో ఈ మేరకు కాంగ్రెస్ హామీలిచ్చింది. ఈ సభకు హాజరైన లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల పాలనను తప్పుబట్టారు. రిజర్వేషన్ పేరిట మోసం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. संविधान के खिलाफ कुछ बोलने का, मैं वो 10% रिजर्वेशन माइनॉरिटी को दिया हूं, शेड्यूल कास्ट को इतना दिया हूं, एसटी को इतना बड़ा. अरे भाई, सुप्रीम कोर्ट का तो ऑर्डर है 50% से ज्यादा आप रिजर्वेशन दे नहीं सकते. अगर देना है तो संविधान में उसको अमेंडमेंट लाना है. अगर अमेंडमेंट ही नहीं आया तो आप किस बेसिस पे बोल रहे हैं? लोगों को बेवकूफ बनाने के लिए. పారిశ్రామిక పెట్టుబడులు పెట్టే మెగా ప్రాజెక్టులకు మరిన్ని ప్రోత్సాహకాలివ్వాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశమైన ఉపసంఘం భారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలపై చర్చించింది. 200 కోట్ల పెట్టుబడి లేదా 1000 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను మెగా ప్రాజెక్టుగా చేసే నిర్వచనంలో భూమి విలువను సైతం కలపాలని నిర్ణయించింది. అయితే మెగా ప్రాజెక్టులకిచ్చే ప్రోత్సాహకాలను ఆయా కంపెనీల ఉత్పత్తి ఆధారంగా విడుదల చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలు నేపథ్యంలో టీ ఐడియా ద్వారా ఇచ్చే పన్ను రాయితీలను పునర్నిర్వచించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. టీఎస్ ఐపాస్ దరఖాస్తుతో పాటే నాలా బదలాయింపు రుసుము చెల్లించాలని, 7 రోజుల తర్వాత అనుమతులు ఇవ్వకపోతే డీమ్డ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సౌర విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులకు సైతం టీ ఐడియా ప్రోత్సాహకాలివ్వాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సంచార రక్తనిధి సేకరణ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో ప్రారంభించారు. ఈ వాహనం ప్రతి కళాశాల, ఉద్యోగ సంస్థలు ఇలా పలు ప్రాంతాలకు వెళ్లి రక్తాన్ని సేకరిస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎవరికైనా రక్తం అవసరమైతే వాహనంలోనే ఎక్కిస్తారని ఆయన వివరించారు. ఈ వాహనంలో ఒక వైద్య అధికారి, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారని మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఎంటర్ అవగానే ముందు బ్లడ్ పరీక్షలు చేసి బ్లడ్ స్టోరేజ్ కూడా దాదాపు 120 యూనిట్లు స్టోర్ చేయొచ్చు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ప్రతి జిల్లాకి ఒకటి ఉండి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఎక్కడైతే డొనేషన్ వాలంటరీగా ఇస్తారో ఆ డొనేషన్ ప్రభుత్వం తరఫున కలెక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు స్టూడెంట్స్కి.
జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి జప్తు చేసిన భారతీ సిమెంట్స్ కు చెందిన 152.85 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటూ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈడీ ఉమ్మడి హైకోర్టులో సవాల్ చేసింది. తాత్కాలిక జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ గత ఏడాది నవంబర్ 11న ధృవీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ తన ఖాతాలోకి బదలాయించింది. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై భారతీ సిమెంట్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించగా జప్తు చేసిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఫిబ్రవరి 7న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబ్యునల్ ఉత్తర్వులు రద్దు చేయాలని ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు దర్యాప్తు చేశాక స్థిర చరాస్తులు జప్తు చేశామని భారతీ సిమెంట్స్ వాదనలు విన్నాకే అడ్జుడికేటింగ్ అథారిటీ జప్తు ధృవీకరించిందని ఈడీ పేర్కొంది. భారతీ సిమెంట్స్ లో అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టిన వారు ఏపీ ప్రభుత్వం నుంచి అక్రమంగా లబ్ది పొందారని, వాటికి సంబంధించి సీబీఐ ప్రత్యేక అభియోగ పత్రాలు దాఖలయ్యాయని ఈడీ పేర్కొంది. నిమ్మగడ్డ ప్రసాద్ తన కంపెనీల ద్వారా నష్టాల్లో ఉన్న జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, దాల్మియా సిమెంట్స్ కేసులో 55 కోట్లను హవాలా ద్వారా జగన్ మళ్లించారని పేర్కొంది. కేసు పూర్వాపరాలను పట్టించుకోకుండా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని హైకోర్టును ఈడీ కోరింది. ఎండ తీవ్రత పెరిగినందున వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. వడదెబ్బ పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, చికిత్స చేసేందుకు సిద్దంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. ఎండ ఎక్కువ ఉంటే బయటకు వెళ్లరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో గొడుగు, రుమాలు వంటివి రక్షణగా వినియోగించాలని లక్ష్మారెడ్డి సూచించారు. ముదురు రంగు దుస్తులు ధరించకుండా ఉంటే మంచిదని, ఎక్కువగా నీళ్లు తాగాలని సూచించారు. అలసట, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బగా భావించి వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. వడదెబ్బ బారిన పడిన వారు 104కు ఫోన్ చేస్తే తగిన సాయం అందిస్తారని మంత్రి చెప్పారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గ్లూకోజు, సెలైన్లు, ఓఆర్ఎస్ ద్రావణాలు, మందులు సిద్దంగా ఉంచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా సాగుతోంది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం నందిరాజుతోట ప్రాథమిక పాఠశాలలో కల్లుగీత కార్మిక కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుజలాం సుఫలాం కార్యక్రమం జరిగింది. అనంతరం ఇంకుడు గుంతలు తవ్వారు. కృష్ణా జిల్లా కాకులపాడులో గ్రామస్తులు పంటకుంటల నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడులో గ్రామస్తులు భారీ ప్రదర్శన చేసి తర్వాత చెరువుల పూడికతీత పనులు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరభద్రపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సదస్సులో జల సంరక్షణపై విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. సుజలాం సుఫలాం కార్యక్రమ స్ఫూర్తిని ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకువెళ్తామని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలోనూ జల సంరక్షణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సదస్సుకు మంత్రి జోగురామన్న హాజరయ్యారు. నీటి సంరక్షణకు కృషి చేస్తామని వెల్లడించారు. సంగారెడ్డిలో జరిగిన సదస్సులో కళాకారులు నీటి ఆవశ్యకత, పరిరక్షణపై పాడిన పాటలు ఆహుతుల్ని ఆలోచింపజేశాయి. నీవు లేక నేల తల్లి తల్లడిల్లిపోతుందా, మొక్కను నాటిన నీకు కోటి దండాలు. 3 రోజుల్లో అధ్యక్ష ఎన్నికల తొలిదశ ఓటింగ్ జరగనున్న ఫ్రాన్స్ లో ఉగ్ర దాడి కలకలం రేపింది. చామ్స్ ఎలిసీస్ షాపింగ్ జిల్లాలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సబ్వే స్టేషన్ వద్ద రాత్రి ఒక దుండగుడు పోలీసులే లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక పోలీస్ అధికారి చనిపోగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పారిపోతున్న ముష్కరుణ్ణి పోలీసులు కాల్పులు జరిపి మట్టుపెట్టారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ దాడి జరిగింది. దాడికి బాధ్యత ప్రకటించుకున్న ఐఎస్ ఉగ్ర సంస్థ అబూ యూసఫ్ అనే బెల్జియం దేశానికి చెందిన తమ సభ్యుడే దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభల ఎన్నికల్లో ఓటు వేసినట్టు రసీదు వచ్చే ఈవీఎంలనే వినియోగించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు అవసరమైన వీవీప్యాట్ యంత్రాలను కొనుగోలు చేయనున్నట్టు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం 53,500 వీవీప్యాట్లు తమ వద్ద ఉన్నట్టు తెలిపిన ఈసీ ఈ ఏడాది జులై నాటికి మరో 30,000 యంత్రాలను కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించింది. గుజరాత్లోని 182 నియోజకవర్గాలు, హిమాచల్ ప్రదేశ్లోని 68 నియోజకవర్గాల్లో వినియోగించేందుకు 84,000
వీవీప్యాట్లు సరిపోతాయని ఈసీ తెలిపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓటు వేసినట్టు రసీదు వచ్చే ఈవీఎంలను వినియోగించేందుకు అనుగుణంగా కేంద్రం నిధులు మంజూరు చేసిన మరుసటి రోజే ఈసీ తన సంసిద్దతను వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉపయోగించాలంటే 16,15,000 వీవీప్యాట్లు అవసరమవుతాయని ఈసీ గతంలోనే అంచనా వేసింది. కారులో గగన విహారం చేయాలనుకునే వారి కోరిక అతి త్వరలోనే నిజం కాబోతోంది. స్లోవేకియన్ సంస్థ ఏరోమొబిల్ ఎగిరే కారును మొనాకో కార్ల ప్రదర్శనలో ఆవిష్కరించింది. తేలికపాటి విమానం మాదిరిగా ఉండే ఈ కారు రెక్కలు కీటకాల మాదిరిగా వెనక్కి ముడుచుకునేలా ఉంటాయి. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ముందస్తు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈ కారును సొంతం చేసుకునే సౌలభ్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ కారు ధర 11 కోట్లకు పైమాటే. ఈ ఎగిరే కారు నడపాలంటే పైలట్ లైసెన్స్ కూడా అవసరం. ఏరోమొబిల్ సంస్థ రూపొందించిన ఎగిరే కారు గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోగలదు. సాధారణ కారుగాను దీన్ని వినియోగించుకోవచ్చని ఏరోమొబిల్ సంస్థ చెప్తోంది. ఈ కారు విమానంగా మారడానికి 3 నిమిషాలు పడుతుంది. ఈ ఏడాది 3వ త్రైమాసికం నాటికి ఈ కారును ఎగిరేందుకు సిద్దం చేయనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.